బద్వేల్ పట్టణంలో గత 20 సంవత్సరంలో పైబడి రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూలు నాణ్యమైన విద్యను అభ్యసిస్తూ బోధిస్తూ మంచి క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను తయారు చేస్తూ ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో నిలిచిందని సగౌరవంగా తెలియజేస్తున్నా. మరి ఈ విజయానికి కారకులు ప్రధానంగా నా ఉపాధ్యాయులే. ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవము, అంకిత భావము, ఒక క్రమశిక్షణతో కూడిన ఉపాధ్యాయ బృందం ఉండడం నా అదృష్టం. మరి రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూలు బద్వేల్ నడుపుడును ఉందంటారే కానీ అభివృద్ధికి నోచుకోక చాలా కుటుంబాలు మధ్యతరగతికి లేదా దిగువ స్థాయికి చెందినట్టు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు ఇచ్చే అరకొర ఫీజులతో నేను సకాలంలో టీచర్స్ జీతాలు ఇస్తూ మరి మంచి నాణ్యమైన విద్యను అందించడానికి తర్వాత స్థానంలో తల్లిదండ్రులే ఉన్నారు. మరి ఇటు తల్లిదండ్రులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, నాకు అతి ముఖ్యమైన వ్యక్తి మన ప్రధానోపాధ్యాయుడు సుబ్బయ్య సార్. మరి నాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న నా ఆత్మీయ మిత్రుడు నాగేశ్వరరావు సార్. వీరి యొక్క సహకారంతో ఇంత చక్కటి వాతావరణంలో ఒక మంచి పాఠశాల నెలకొల్పి మరి ఈ బద్వేలు పట్టణంలో నేను గణనీయమైన విప్లవాత్మకమైన మార్పును ఈ విద్యా వ్యవస్థలో తెచ్చినానని తెలియజేస్తున్నా. మరి ఈరోజు నా ఉపాధ్యాయులకు మరి వారికి ఇచ్చే గౌరవ వేతనం తక్కువైనా కానీ అంకిత భావంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు బద్వేలు పట్టణంలో 587 మార్కులు, 574 మార్కులు, 564 మార్కులు, 555 మార్కులు, ఇలా 500 పైబడి 13 మంది విద్యార్థులు, 400 పైబడి 27 మంది విద్యార్థులు, మరి 4 ద్వితీయ శ్రేణులను, 2 తృతీయ శ్రేణుల్లో పాస్ అయి మరి ఉన్నత శిఖరంలో ఈ యొక్క బద్వేలులో మన రత్నం ఇంగ్లీష్ మీడియం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసినారంటే దీనికంతా కారకులు ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క భుజస్కంధాల మీద ఆధారపడి ఈ స్కూల్ నడుస్తుందని నేను సగౌరవంగా మీకు పత్రికాముఖంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధుల ముందు నేను గర్వంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఉన్నత ప్రమాణాలు భవిష్యత్తులో కూడా కొనియాడుతూ కొనసాగిస్తూ మరి ఆధునిక నూతన విద్యా విధానంతో పాటు అత్యుత్తమ క్రమశిక్షణను మరి విద్యార్థులకు కావలసిన అన్ని సకల సౌకర్యాలను డిజిటల్ లైబ్రరీ అయితేనేమి, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, మరి స్పోకెన్ ఇంగ్లీష్ నందు ఉన్నతంగా రాణించి బద్వేలు పట్టణంలో తనమాలికగా ఈ యొక్క రత్నం స్కూల్ను నిలుపుతానని చెప్పి మీ అందరి యొక్క సమ్ముఖమున మీడియా మిత్రులు ముందు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, నా ఉపాధ్యాయులకు నేను తెలియజేసేది ఏంటంటే మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మీరు నేను కష్టపడితే ఖచ్చితంగా ఈ బద్వేలు పట్టణంలో రత్నం స్కూల్ ఎప్పటికీ నంబర్ 1గా మిగులుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.